చాలా థ్యాంక్స్ మేడం. నా కోసం వేరే లాయర్ వస్తారనుకున్నాను. న్యాయదేవతలా సాక్షాత్తు మీరే వచ్చారు. నన్ను నా భర్తను కలపబోతున్నారు. ఎన్ని జన్మలెత్తినా నేను మీ రుణం తీర్చుకోలేను మేడం. మీరు నిజంగా దేవత మేడం. అదేం లేదండి, సాటి ఆడదానిగా స్పందించానంతే. ఈ రోజు తన మామగారితో తలపడ్డారంటే మీరు అర్థం చేసుకోండి. అవును సార్, అంత పెద్ద లాయర్ గారిని మాట్లాడనివ్వకుండా చేశారు. చాలా సంతోషంగా అనిపించింది. మనం ఇంకా సగంలోనే ఉన్నామండి, మిగతా సగం గెలవాల్సి ఉంది. మీరు గెలిపిస్తారు మేడం, నాకు ఆ నమ్మకం ఉంది. నన్ను మించిన న్యాయం మీ వైపు ఉంది. ఆ న్యాయమే మనల్ని గెలిపించాలి. నిజంగా గురువయ్య కాంతం ఎవరో మీకు తెలీదా అండి? లేదు సార్, నేను వాళ్ళని చూడటం ఇదే మొదటిసారి. మరి మీరు తెలిసినట్టు అంత కాన్ఫిడెంట్ గా ఎలా చెప్పారు? మీకు ఇంకా అర్థం కాలేదా అండి? వాళ్ళు పక్కా ప్రొఫెషనల్స్. దొంగ సాక్ష్యాలు చెప్పడంలో ఆరితేరిపోయారు. అందుకే అంత పక్కాగా జరగని దాన్ని జరిగినట్టు చెప్పారు. కానీ మీకు దొరికిపోయారుగా. మా నాన్న చెప్పిన టైం వేరు, వాళ్ళు చెప్పిన టైం వేరు. మావయ్య గారు దాన్ని ఎలాగైనా మార్చగలరండి. ఆయనకున్న ఎక్స్పీరియన్స్ కి అదంత పెద్ద విషయమేం కాదు. ఈవినింగ్ టైం చేపలు కూరగాయలు ఎవరు తీసుకుంటారని మీరు అన్నారుగా. అది కూడా నిలబడదండి. డిన్నర్ కోసం తీసుకున్నాము అని చెప్తారు. ఇంకా స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలి. జడ్జి గారు అదే అడిగారు. అసలు ఆ రోజు ఏం జరిగిందో మీరు కాస్త వివరంగా చెప్పండి. అవునండి, అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలిస్తే మనకు ఏదైనా ఎవిడెన్స్ దొరకచ్చు. టైము డేట్తో సహా చెప్పండి. ఆ రోజు మార్చి 21 మేడం, శనివారం. ఇది మేడం జరిగింది. అసలు ఇందులో ఎలాంటి క్లూ లేదు కదండి. ఒక క్లూ ఉందండి, అది చాలు నెక్స్ట్ వాయిదాలో ఈ కేసు క్లోజ్ చేయడానికి. ఇక మీరు ధైర్యంగా ఉండండి. మీ భర్త మీ నుంచి ఎటూ తప్పించుకొని పోలేడు. పిల్ల కాకి నా ముందే కుప్పిగంతులేస్తుందా? నాతోనే కాలు దిగుతుందా? నా అసిస్టెంట్స్లో ఆఖరి వాడుకున్నంత ఎక్స్పీరియన్స్ కూడా లేదు, నాతోనే వాదనకు దిగుతుందా? నేను ముందే చెప్పాను కదా ప్రసాద్, అది బయటికి కనిపించేంత అమాయకురాలు కాదని. అనవసరంగా దాన్ని తల మీదకి ఎక్కించుకున్నావు. ఇప్పుడు చూడు తైతక్కలాడుతుంది. ఇంటి పెద్దని, మామగారిని నాతో ఒక్క మాట కూడా చెప్పకుండా నల్ల కోటు వేసుకొని కోర్టుకి వచ్చి జడ్జి గారి ముందు నా పరువు తీసింది. రేపు తను ఓడిపోతే ఫలానా రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు కేసు ఓడిపోయిందని అందరూ అంటుంటే నా తల ఎక్కడ పెట్టుకోవాలి? పొరపాటున నేను ఓడిపోతే ద గ్రేట్ లాయర్ రాజేంద్ర ప్రసాద్ తన సొంత కోడలి చేతులు ఓడిపోయాడని అందరూ నన్ను హేళన చేయరా? ఎటు చూసినా నా పరువైపోతుంది. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం ప్రసాద్? ఈ బుద్ధి ముందే ఉండాలి. అసలు ఆ రోజే కోర్టులో దాన్ని గొంతు నొక్కేసుంటే ఈ రోజు ఈ పరిస్థితి వచ్చేదే కాదు. ఆ రోజు భోజనం మాత్రమే తీసుకొచ్చిందనుకున్నాను, కానీ
ఈరోజు ఏకంగా కేసే తీసుకొస్తుందనుకోలేదు. ఏకు మేకై కూర్చుంది. ఊరుకోండి సారు, మీ ముందు ఏకైతే ఏంటి మేకైతే ఏంటి, పిడుగైనా మీ ముందు బలాదూరే సారు. అవును సారు, మీరేంటి, మీ అనుభవం ఏంటి, మీ తెలివితేటలేంటి, మీకున్న జ్ఞానం ముందు మీ కోడలెంత సార్? ఆకాశం ముందు అణువంత సారు. మీ మాట బ్రహ్మాస్త్రం సారు. మీ కోడలు పిచ్చుక సారు. పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్టు మిమ్మల్ని చూసి మీ కోడలు నల్లకోటు వేసుకొచ్చినట్టుంది. రేపు తెల్లమొహం వేసుకుని ఇంటికెళ్తుంది సారు. మీరేమో ఇక్కడ ఇలా పొగుడుతున్నారు, సార్ని ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అక్కడ ఆవిడేమో అసాధ్యురాల్లా ఉంది. మనం ఈ కేసు ఓడిపోతామేమోనని భయంగా ఉంది. ఊరుకోండి సార్, ప్రసాద్ సార్ ఉండగా కేసు ఓడిపోవడం ఏంది? ప్రసాద్ సారు ఇలాంటి కేసులు ఎన్ని చూసుంటారు. ఈ కేసు ఒక లెక్క సార్కి. లేదమ్మా, మిగతా కేసులు వేరు, ఈ కేసు వేరు. ఇంతవరకు నేను కోర్టులో ఏది చెబితే అదే చెల్లుబాటు అయ్యేది. ఇప్పుడు నా కోడలు అడ్డుపడుతుంది. ఆవిడ్ని చూసి ఏమో అనుకున్నాను సార్, మీతో సమానంగా వాదిస్తుంది. జడ్జి గారు కూడా ఆమె వైపే ఉన్నారు. తన వాదనంత గొప్పగా పటిష్టంగా ఉంది. మరి ఎంతైనా నా కోడలు కదా. ఏంటి ప్రసాద్ దాన్ని పొగుడుతున్నావు? ఏ మాట కా మాట చెప్పుకోవాలి భువన. ఇవాళ నా ప్లేస్లో ఏ లాయర్ ఉన్నా దివ్య ముందు చేతులెత్తేసేవాడు. అవును మేడం, ఇన్ని సంవత్సరాలుగా చాలా కోర్టుల్లో చాలా కేసుల్లో దొంగ సాక్ష్యాలు చెప్పాం. ఏ రోజు ఏ లాయర్ కూడా మీ కోడలు అడిగినన్ని ప్రశ్నలు అడగలేదు మమ్మల్ని. అసలు ప్రసాద్ సారు సాక్షులంటే ఏ లాయరు క్రాస్ ఎగ్జామింగ్ చేయరు. మీ కోడలు చేసింది. గొప్ప లాయరే మేడం ఆవిడ. ఏంటే ఇప్పటిదాకా ఆయన్ని పొగిడి ఇప్పుడు దాన్ని పొగుడుతున్నారు? ఎంతైనా దొంగ సాక్షులు కదా మేడం. గోడ మీద పిల్లిల్లా అటు ఇటు మారుతూ ఉంటారు. చూడండి సార్, ఇప్పటికే నేను ఈ కేసు మీద చాలా డబ్బులు ఖర్చు పెట్టాను. ఇంకా ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఈ కేసు గెలవాలి. అంత ఈజీ కాదనిపిస్తోంది. ఈ కేసులో నా కోడలు ఎంటర్ అవుతుందని ఊహించలేదు. ఎలాగూ మనకి వ్యతిరేకంగా ఏ లాయరు లేడనుకుని కేసుని కాస్త వీక్గా పుటప్ చేశాను. వీళ్ళని దొంగ సాక్షులుగా ప్రవేశపెట్టాను. కానీ మా కోడలది పసిగట్టేసింది. టైం విషయంలో దొరికిపోయాం. కానీ మీరు కవర్ చేశారు కదా. అప్పటికే జడ్జి గారికి డౌట్ వచ్చేసింది భువన. అందుకే స్ట్రాంగ్ ఎవిడెన్స్ కావాలని వాయిదా వేశారు. అయితే బలమైన అబద్ధం చెప్తాం సారు. గోడ కట్టినట్టు గొప్ప అబద్ధం చెప్దాం సారు. ఏమని చెప్తారు? మా కోడలేమి అమాయకురాలు కాదు. మీరావలిస్తే పేగులు లెక్క పెడుతుంది. ఆల్రెడీ మీరు దొంగ సాక్షులని తను స్మెల్ చేసేసింది. అతిగా వాగారంటే జడ్జి గారితో చెప్పి మీకు శిక్ష వేయించగలదు. అయితే మనం కేసు ఓడిపోతామా సార్? నేనుండగా ఓడిపోనిస్తానా? కాకపోతే మన వైపు బలమైన ఆధారాలు కావాలి. వాటి గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఏమైనా చేయండి సార్, ఎంత డబ్బైనా అడగండి. ఈ కేసు గెలవాలి. నేను రెండో పెళ్లి చేసుకోవాలి. అవును సార్, మా పిల్ల పెళ్లి చేయాలి. మీరు ఎలాంటి సాక్ష్యం చెప్పేమన్నా చెప్పేస్తాం. మమ్మల్ని గట్టెక్కించండి సారు. ఏదో ఒకటి చేస్తానులే, పదండి. అట్నే సారు. దివ్య. సార్. అమ్మా దివ్య, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. దేనికి సార్? ఇన్నేళ్ల నా కెరియర్లో ఒక అప్రెంటిస్ లాయరు ఇంతలా వాదించడం నిన్నే చూస్తున్నానమ్మా. థ్యాంక్ యూ సార్. ఏమో హర్ష, అంకుల్, మా అమ్మాయి దివ్య మహాగటికురాలు. తలపండిన మీ నాన్నకి ముచ్చెమటలు పోయించింది. థ్యాంక్ యూ అంకుల్. ఇలా నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటేస్తుందమ్మా. ఎంతో అనుభవం ఉన్నదానిలా ఎంత బాగా వాదించావు.
ఇంతకు ముందు మీ మామగారు వాదిస్తుంటే కళ్ళప్పగించి చూసేవాణ్ణి. ఈరోజు మీ మామ కోడళ్ళు వాదిస్తుంటే మీ ఇద్దరిని చూడటానికి నా 2 కళ్ళు చాలేదనుకో. ఏ ప్రసాద్, ఇలారా. ఎలాంటి కోడల్ని తెచ్చుకున్నావయ్యా? నీ పేరు నిలబెట్టే అబ్బెబే నిన్నే మించిపోయే కోడలొచ్చిందయ్యా. నెక్స్ట్ వాయిదా ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడాల్సి వస్తుంది. ఆల్ ది బెస్ట్ అమ్మా. థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్ ప్రసాద్. అలాగే సార్. ఈ కేసు అవగానే కోడలకు మంచి ట్రీట్ ఇవ్వాలి. ఓకే. ఇక్కడేదో కాలిన వాసన వస్తోంది. కంగ్రాట్స్ మేడం, చాలా బాగా వాదించారు. థ్యాంక్ యూ. సార్తో సమానంగా వాదించారు మేడం. కంగ్రాట్స్ మేడం, చాలా బాగా వాదించారు. ఇన్నాళ్ళు ప్రసాద్ సార్కి ఎదురు లేదనుకున్నాం, ఇప్పుడు మీరు వచ్చారు. కీప్ ఇట్ అప్. ఇలాగే కంటిన్యూ చేయండి మేడం, మీరు ప్రసాద్ సార్ని మించిపోవాలి. నిన్ను కోర్టుకు ఎవరు రమ్మని చెప్పారమ్మాయి? నేనే చెప్పాను. నేను నీతో మాట్లాడటం లేదు, నా కోడలతో మాట్లాడుతున్నాను. ఆ అమ్మాయికి న్యాయం చేయాలనిపించి వచ్చాను మావయ్య. ఈ విషయాన్ని నువ్వు నాతో ఇంట్లో ఎందుకు చెప్పలేదు? చెప్తే ఏం చేసేవారు? నువ్వు నోరు మోయ్. చివరి నిమిషంలో తీసుకున్న నిర్ణయం మావయ్య. అయితే మాత్రం సొంత మావయ్యతోనే వాదిస్తావా? నీకెంత ధైర్యం? క్షమించాలి అత్తయ్య గారు. ఇంట్లోనే ఆయన నాకు మావగారు, కోర్టులో ప్రతివాది మాత్రమే. అక్కడ బంధుత్వానికి తావులేదు. ఓకే, నువ్వు ఈ కేసు నుంచి విత్డ్రా అయిపో. ఎందుకు? తమ ఓడిపోతారని భయమా? తను ఓడిపోతే నా పరువు పోతుంది. నేను కేసు మధ్యలో వదిలేసినా మీ పరువే పోతుంది మావయ్య. ఫలానా రాజేంద్ర ప్రసాద్ గారి కోడలు ఆదిలోనే వెనకడుగు వేసింది అని అందరూ అనుకుంటారు. అయినా పర్వాలేదు, వదిలే. వదిలిపెట్టదు. ఏం చేస్తారు? ఇదేమి ఇల్లు కాదు నీ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడటానికి. అందుకే కోర్టులో మాట్లాడకండి మావయ్య. ఏదైనా ఉంటే
ఇంట్లో మాట్లాడుకుందాం. అర్థమైందిగా, బయలుదేరండి. మీ దారి మీది, మా దారి మాది. ఓ సారీ, మీ కారు మీది, మా కారు మాది. సీతాలు, త్వరగా అగ్గిపెట్టి పట్రావే. తెస్తున్నానమ్మా. ఏటమ్మా అంత అడవుడు పడుతున్నారు? ఈ రోజు ఆయన కోర్టుకు వెళ్ళారు కదా వెంకీ. పెద్దయ్య గారు రోజు కోర్టుకు వెళ్తారు కదమ్మా, ఈ రోజు విశేషమేముంది? ఈ రోజు కోర్టులో కేసు గురించి తుది తీర్పు ఉంది. తీర్పు వచ్చిన రోజున ఆయనకి దిష్టి తీస్తాను కదా. అవునమ్మా, మొదటి నుంచి మీకు అలవాటు ఉంది. అంటే ఈ రోజు అయ్యగారు ఆ కేసు గెలిచినట్టేనమ్మా? కేసు గెలవకుండా ఆయన ఇంటికి రారు. అదిగో అయ్యగారు వచ్చినట్టున్నారు. సీతాలు, త్వరగా వెలిగించు. కోడలు గారు నల్లకోటు వేసుకుని న్యాయదేవతలా ఉన్నారమ్మా. అవునే, మనదిష్ట తగిలేలా ఉంది. నీకు ఎంత ధైర్యం ఉంటే ఇలా చేస్తావక్క? ఏం పిన్ని, రోజు ఈయన గారికి మామ చేసే పని ఇదే కదా, హారతులు పట్టడం, దిష్టి తీయడం. రోజు సంగతి వేరు, ఈ రోజు సంగతి వేరు హర్ష బాబు. ఓ, ఈ రోజు ఈయన కోర్టులో కాస్త తగ్గారు కదా. ఏమండి, ఏంటిది? అంటే ఏమిట్రా? అప్పుడే నీ భార్య గెలిచిందనుకుంటున్నావా? నన్ను ఓడించిందనుకుంటున్నావా? అందుకేనా ఈ ఆనందాలు, హారతులు? అయ్యో లేదండి. ఎందుకమ్మా ఇంకా భయపడతావు? అవును, అందుకే. అయితే ఏంటి? నువ్వు మీ నాన్నగారిని అవమానిస్తున్నావు హర్షబాబు. ఇందులో అవమానమే ఉంది పిన్ని. కోర్టులో ఆయన సరిగ్గా వాదించలేకపోయారు, వెనకపడ్డారు. దివ్య బాగా వాదించింది, జడ్జి గారు ముందుకు వెళ్ళమన్నారు. ఇదే కదా జరిగింది. ఏదో ఒక్క పూట ఒక్క మాట ఎక్కువైనంత మాత్రాన నన్ను తక్కువ చేయకు హర్ష. ఎప్పుడు మీరు నాకంటే ఎక్కువ మావయ్య. నాకంటే కాదు, ఎంతో మంది లాయర్స్ కన్నా మీరే ఎక్కువ.
మిమ్మల్ని మించిన లాయర్ లేరు. బావుందమ్మా. హర్షాబాబేమో తిట్టడం, నువ్వేమో పొగడ్డం, మీ అత్తేమో హారతులు పట్టడం, అంతా కలిసి బాగా నాటకం ఆడుతున్నారు. మీకలా అనిపిస్తే మేమేం చేయాలి పిన్ని? నాకంతా అర్థమవుతుందిరా. మీరిది ఎటువైపుకు తీసుకువెళ్తున్నారో నాకు తెలిసిపోయింది. నా ఇంట్లోనే నాకు పోటీని పెట్టి శత్రువుని చేస్తున్నారు. అయ్యో లేదు మావయ్య, నేనెప్పటికీ మీ శత్రువుని కాదు. పోటీ అంతకంటే కాదు. అయితే ఇప్పుడు జరుగుతున్నది ఏమిటమ్మాయి? ఇది మన మధ్య పోటీ కాదా? కోర్టులో జరుగుతున్నది ఏమిటి? మాటల యుద్ధం కాదా? మనం శత్రువులం కాదా?